వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రవేశించబోతున్నాం ఒక అద్భుతమైన దేవస్థానంలోకి. ఉజ్జయినిలో వెలుగులు పంచే మహాపవిత్ర స్థలం, మహాకాళేశ్వరుని మహిమాత్మక ఆలయం. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంగా ప్రత్యక్షమై భక్తులను రక్షిస్తాడు. బ్రహ్మ విష్ణువు కూడా తలవంచిన శివతత్వం ఇది. మీకు ఇలాంటి శైవక్షేత్రాల మహిమలు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. మనం భక్తిని కలిసి పంచుకుందాం. ఉజ్జయిని గర్భంలో కాలశక్తికి నిలయంగా వెలిసింది మహాకాళేశ్వరుని మహిమాత్మక ఆలయం. ఈ ఆలయం రుద్రసాగర సరస్సు తీరంలో ఉంది. ఆ సరస్సు శాంతిని, శివతత్వాన్ని ప్రతిబింబించేలా మెరిసిపోతుంటుంది. ఇది స్కంద పురాణం మరియు శివపురాణంలో మహత్తరంగా వర్ణించబడింది. ఈ ప్రాంతాన్ని అవంతి నగరం అని కూడా పిలిచేవారు. ఆదిశంకరాచార్యులు ఈ స్థలాన్ని జ్యోతిర్లింగంగా గుర్తించారు. బ్రహ్మ ఏమని అబద్ధం చెప్పాడు? బ్రహ్మకు ఎందుకు ఎక్కడా పూజ జరగదు? శివుని శాపం ఏంటి? జ్యోతిర్లింగం అంటే ఏంటి? ఇవన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరూ తాము ముఖ్య దేవతలమని, ఎవరు గొప్పవారమన్నది తేల్చుకోవాలని వాదించుకున్నారు. మొదటి ఎవరు, అంతిముడు ఎవరు అనేది తేల్చుకోలేకపోయారు. అప్పుడే అక్కడికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఓ మనిషి రూపంలో కాదు, అనంతమైన తేజోస్తంభంగా. ఆ తేజోస్తంభానికి మీద కింద లేదు. బ్రహ్మదేవుడు అంశరూపంలో పైకి ఎగిరాడు, దాని తలకింత దూరంలో ఉందో తెలుసుకోవడానికి. విష్ణుమూర్తి వరాహ రూపంలో అడుగులను కొలుస్తూ కిందకు దిగిపోయాడు. కానీ ఎక్కడ నుంచి ప్రారంభమైందో ఎక్కడ ముగిసిందో కనుగొనలేకపోయారు. విష్ణుమూర్తి నిస్సహాయంగా తిరిగి వచ్చి ఈ తేజోరూపం అనంతమైనది, ఇది మహాదేవుడి రూపం అని అంగీకరించాడు. అందుకే దేశవ్యాప్తంగా విష్ణువును, రాముడు, కృష్ణుడు వంటి అవతారాల ఆలయాలు ఎక్కడికక్కడ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనీసం ఒక విష్ణుమూర్తి ఆలయం ఉన్నదంటే అది అతిశయోక్తి కాదు. ధర్మం పట్ల నిజాయితీ ఉన్నవారికి దేవుడే దారులు తెరుస్తాడు. విష్ణువు ఆ సత్యవంతుడైన భక్తి రూపంలో నిలిచాడు. అందుకే పూజలందుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు తేజోస్తంభాన్ని తగలగలిగానని అబద్ధం చెప్పినాడు. దానికి ఆవు మరియు కేతకీ పుష్పం సాక్ష్యం చెప్పాయి. వాస్తవంగా బ్రహ్మ తేజోస్తంభ శిఖరాన్ని చేరలేదు. బ్రహ్మ అబద్ధం చెప్పాడని శివుడు శాపమిచ్చారు. కేతకీ పుష్పాన్ని తన పూజకు నిషేధించాడు. గోవు నోరు అపవిత్రమైనదని తేల్చాడు. దేవుడికి తప్పక నచ్చే ఒక విషయం అంటే అది నిజాయితీ. ఈ గాథ మీ మనసుకు తాకితే లైక్ కొట్టి పక్క వాళ్ళతో షేర్ చేయండి. దీనికి కోపించిన శివుడు బ్రహ్మదేవుణ్ణి శాపమిచ్చాడు. నీకు భూలోకంలో ఎక్కడా పూజ జరగదు. బ్రహ్మదేవుడి అబద్ధానికి సహకరించినందుకు శివుడు కేతకీ పుష్పానికి కూడా శాపమిచ్చాడు. నీకు ఇకపై నా పూజలో ఎటువంటి స్థానం లేదు. నా లింగానికి నీవు అలంకారంగా ఉపయోగింపబడవు. అందుకే మనం కేతకీ పుష్పాన్ని శివార్చనలో ఉపయోగించం, నిషిద్ధ పుష్పంగా చెప్తాము. గోవు అబద్ధానికి సాక్షిగా నిలిచినందుకు ఇకపై నీ నోటి నుండి నీరు త్రాగడం ఆమోదించబడదు. అందుకే ఇప్పటికీ హిందూ సాంప్రదాయంలో గోవు నోటి నుండి ప్రత్యక్షంగా నీరు తాగరు. గోమూత్రం లేదా గోమయం ఔషధంగా పరిగణించబడతారు. ఇది శాపం వల్ల గోవు పాపిష్ఠురాలు కాదు. భూలోకంలో దేవతల నివాస స్థానం, వేదాల ఆధారం, శివ విష్ణువుల ఆశ్రయంగా ఉండే పవిత్ర జీవి. శాపం కేవలం ఒక విధమైన ఆచార నియమానికి గుర్తింపు మాత్రమే. ఆ తేజోస్తంభమే జ్యోతిర్లింగం. ఈ తేజోస్తంభం స్వయంగా పరమశివుని నిరాకార రూపం. అదే జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది. ఆ తర్వాత భూమిపై 12 ప్రదేశాలలో ఆ తేజోస్తంభమే లింగ రూపంలో వెలిసింది. ఇవే 12 జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగం అంటే అగ్నిలా వెలిగే శక్తి, పరమశివుని సంకేత రూపం. జ్యోతిర్లింగం అనేది నిరాకార బ్రహ్మ శివుని తేజోమయ
అంతులేని స్వరూపం. వీటిని దర్శించడం వల్ల పాప విమోచనం, మోక్షప్రాప్తి, జన్మ మార్పిడి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నాడు ఉజ్జయినిలో చండ ప్రజాపతి అనే రాక్షసుడు పుట్టాడు. ఆ దుర్మార్గుడు వేద యజ్ఞాలపై దాడులు చేసి బ్రాహ్మణులను హింసించేవాడు. భక్తులు, ఋషులు దిక్కుతోచక పారిపోయి హిమాలయాల్లో బోలాశంకరుణ్ణి ప్రార్థించారు. తీవ్రమైన తపస్సుతో ప్రసన్నుడైన శివుడు స్వయంగా అక్కడికి విచ్చేసి అగ్నిస్వరూపంగా ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ క్షేత్రంలోనే శాశ్వతంగా స్థిరమై మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ లింగం దక్షిణ దిశగా ఉంటుంది. ఇది మరణానికి దిక్కు. కానీ మహాకాళేశ్వరుడు కాలాన్ని మింగగల శక్తిగా ప్రసిద్ధుడు. అందుకే ఆయన దర్శనం ముక్తికి మార్గం. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి భస్మారతి జరుగుతుంది. ఇది అకాల మరణ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి. ఉజ్జయిని సమీపంలో రుద్రసాగరం అనే పవిత్ర సరస్సు ఉంది. అక్కడ స్నానం చేసి ఆలయ దర్శనానికి వెళ్తే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఉజ్జయినిలో ప్రతి మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా మారుతుంది. సింహస్థ కుంభమేళ ప్రతి 12 ఏళ్లకొకసారి ఇక్కడ జరిగే ఈ ఘన కుంభమేళలో మహాకాళేశ్వరుని ప్రత్యేక స్నానోత్సవాలు, నాగసన్యాసుల దర్శనాలు భక్తులను ఆధ్యాత్మికంగా ముంచెత్తుతున్నాయి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ దిశను చూసే ఏకైక జ్యోతిర్లింగం. ఇది యముడి దిశ అనే కారణంగా మరణ భయాన్ని తొలగించే శక్తిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసం బృహద్ధర్మ పురాణం, అగ్ని పురాణం మొదలైన గ్రంథాల ఆధారంగా లభిస్తుంది. ఒకసారి మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుంటే మానవ జీవితం ఎందుకు అన్న సందేహం పోతుంది. కాలాన్ని అధిగమించే శక్తి మహాకాళేశ్వరుని రూపంలో భక్తికి ప్రత్యక్షమవుతుంది. మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ భయం పోతుంది. కాలం అర్థవంతంగా అవుతుంది. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పునీతమైన విషయాలు తెలుసుకునేందుకు మమ్మల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.